ప్రోత్సాహంతో ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క ధనాపదనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని మనం వింటున్నాం. ఏమంటే ఎందుకు వినాలి ఈ యొక్క పంచాంగ శ్రవణం? పంచాంగ శ్రవణం వల్ల వచ్చే కలిగేటువంటి లాభాలు ఏమిటి, అసలు పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అనేటువంటిది మామూలుగా చిన్నది మనసులో చిన్న ఆలోచన జరుగుతూ ఉంటుంది. పంచాంగ శ్రవణం వల్ల, పంచాంగం అంటే 5 అంగములు కలది పంచాంగం. ఈ 5 అంగాలు ఏమిటి అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంగాలు కలది పంచాంగం. అందువల్ల ఈ 5 అంగాలు కలటువంటి పంచాంగాన్ని మనం ఎప్పుడైతే విన్నామో, లేదు అంటే ఈ యొక్క రోజు, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఎప్పుడైతే తెలుసుకున్నామో దానివల్ల మనకి తిథి వల్ల శ్రేయస్సు పెరుగుతుంది, అలాగే వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అలాగే నక్షత్రం వల్ల శ్రేయం అంటే ధనం పెరుగుతుంది, యోగం వల్ల రోగ నాశనం జరుగుతుంది, కరణం వల్ల ఏమవుతుందంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం చేయవ పంచాంగం. ఈ 5 తెలిసి ఉండడం వల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే ఇదే ఉపయోగం. అందువల్ల ఖచ్చితంగా ఈ 5 తెలిసి ఉండాలి ప్రతి మానవుడు కూడా. తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాళ్ళకి యశస్సు, కీర్తి, ధనం ఇవన్నీ కూడా లభిస్తాయి సుమా అని దాని అర్థం. అలాగే ఈ రోజు నాడు వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువు ప్రారంభమవుతోంది కనుక వసంత నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులు అంటే మనకి నవరాత్రులు 4 నవరాత్రులు ఉంటాయి. 1 వసంత నవరాత్రులు, 2 శరన్నవరాత్రులు, 3 గుప్త నవరాత్రులు, 4 శ్యామ నవరాత్రులుగా ఉంటాయి. ఈ 4 నవరాత్రుల్లో భాగంగా మొట్టమొదటిది ఈ వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు మత్స్య జయంతి కూడా జరుపుకుంటాం. మత్స్య జయంతి అంటే దశావతారాల్లో విష్ణుమూర్తి వారి యొక్క దశావతారాల్లో ఉండేటువంటి మత్స్యావతారంలో విష్ణుమూర్తి మత్స్య రూపాన్ని దాల్చినటువంటి రోజు కూడా ఈ రోజే. అలాగే పరాభవనామ సంవత్సరంలో ఉగాది అనుకుంటాం. ఉగాది అంటే ఈ యొక్క రోజు మొట్టమొదటి రోజు నాడు ఉగాది అంటే ఉగాది కాదు, దీని పేరు అసలు పేరు యుగాది అని అర్థం. యుగం ప్లస్ ఆది అంటే యుగాది. యుగాలు ప్రారంభమైనటువంటి రోజు ఇది కనుక దీనికి యుగాది అని పేరు. ఆ యుగాదే ఉగాది కింద వచ్చింది. అలాగే మనకి ఈ రోజు నాడు అభ్యంగన స్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం అంటే నెత్తి మీద చెవులు పెట్టుకుని సూర్యపిండితో ఎవరైతే వేడి నీళ్ళు అభ్యంగన స్నానం చేశారో ఆ స్నానం చేసిన తర్వాత దేవత దగ్గర మన కులదేవత పూజ చేసుకోవడం, అలాగే అమ్మవారిని అర్చించడం వల్ల మనకి విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. అలాగే నింప కుసుమ భక్షణం. ఏమిటారు నింప కుసుమం అంటే ఏంటంటే ఉగాది పచ్చడి అన్నమాట. ఈ ఉగాది పచ్చడి అన్ని రకాలైనటువంటి 6 రకాల షట్ప్రపేషమైనటువంటి 6 రకాలతో కూడుకున్నటువంటి పచ్చడిని మనం చేసుకుని ఆ పచ్చడిని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ పచ్చడిని మనం పూజించడం జరుగుతుంది. అదే ఈ యొక్క ఇది అది ఈ యొక్క నింప కుసుమ భక్షణం చేసి, అంటే ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి ఆ ఉగాది పచ్చడిని ఎప్పుడైతే మనం ప్రసాదంగా స్వీకరించామో ఆ స్వీకరించిన తర్వాత ఈరోజు దేవాలయ దర్శనం చేసుకోవాలి. ఆ దేవాలయ దర్శనం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏమిటి? దేవాలయ దర్శనం వల్ల మనకి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి మనకి పుణ్యం ఆపాదించబడుతుంది. ఈ దేవాలయ దర్శనం వల్ల మన మనసులో వెర్రి కోరికలు కానీ
పెరిగినటువంటి ఏవైనా జ్ఞానేంద్రియాల వల్ల కానీ, పంచేంద్రియాల వల్ల కానీ, కర్మేంద్రియాల వల్ల కానీ ఏవైతే పాపం ఉందో ఆ పాపం అంతా కూడా కేవలం దీనివల్ల నశింపబడుతుంది, దేవాలయ దర్శనం వల్ల. అయిన తర్వాత వేద ఆశీర్వచన పొందాలి. ఆ వేద ఆశీర్వచనాన్ని పొందిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే పంచాంగ శ్రవణం వినాలి. పంచాంగ శ్రవణం వల్ల ఇందాక మనం చెప్పాం కదా, ఏవైతే చెయ్యకూడని పనులు, ఏవైతే ఈ సంవత్సరానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుని అందుకంటే ఒక రకమైనటువంటి యుక్తిని చేసి ఈ సంవత్సరంలో ఇలా జాగ్రత్తగా ఈ విధంగా ఇలా ఉండండి అని తెలియజేస్తుంది ఇక పంచాంగ శ్రవణం. దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఈ విధమైన ఉపయోగాలు మనకి కలుగుతాయి. అందువల్ల మనందరం కూడా ఈ ఏదైతే పరాభవనామ సంవత్సరం ఉందో కేవలం ఈ పరాభవనామ సంవత్సరం 12 మాసాలతో పాటుగా ఇంకొక మాసం కూడా వస్తుంది. ఆ మాసం పేరే అధిక జ్యేష్టం. ఇది ఎప్పటి నుంచి ఏర్పడుతుందయ్యా అంటే మే నెల 14వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు దాకా అధిక జ్యేష్టం ఏర్పడుతుంది. అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాలు ఏవి కూడా చేయదు. దాన్ని మలమాసము అంటారు. ఈ మలమాసంలో మనం వివాహాలు ప్రక్రియలు ఏవి కూడా చేయకూడదు. అలాగే ఈ మామూలుగా ప్రతి ఏడాది 365 రోజులైతే ఈసారి ఈ మలమాసంతో మనకి 384 రోజులు, అంటే 13 మాసాలు. కొన్ని వేదంలో కూడా త్రయోదశ మాస సంవత్సర అంటే ద్వాదశ మాసమే కాదు, ఇంకొక మాసం కూడా ఉంది. ఆ మాసం పేరే ఇది. అలాగే సౌరులకి అంటే దక్షిణాది ప్రాంతంలో వారికి ఉండేటువంటి కాల పరిణితి ఆడిది వేరు. చాంద్రమానంలోకి వచ్చేసరికి మన యొక్క కాల పరిణితి మన పరిణితి వేరు. అలాగే బాలుధస్పత్యమానం ఉత్తరాదిలోకి వచ్చేసరికి ఉత్తరాదిలో ఉండేటువంటి ప్రాంతం వాళ్ళకి రౌద్రి నామ సంవత్సరం అవుతారు. మనకి ఈ దక్షిణాది వాళ్ళకి వాళ్ళు సూర్యుడు అంటే సూర్యుడిని బట్టి గమనాన్ని బట్టి చేస్తారు. మనము ఇక్కడ చంద్రుని బట్టి మన పండగలు, పూజలు, వివాహాలు, ఆర్థికాలు పెట్టుకుంటాం. స్వస్తిశ్రీ చాంద్రమాన అని చెప్తాము. ఆ చాంద్రమానం చెప్పడంలో ఆంతర్యం ఏంటయ్యా అంటే ఇదే. అందువల్ల చాంద్రమానాన్ని బట్టి ఈ యొక్క సుమారుగా లేదంటే 87వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది ఈ ప్రథమనామ సంవత్సరం. ఇది 2026. ఇప్పటికి 40 సంవత్సరాలు, 39 పూర్తయి 40వ సంవత్సరంలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలు పూర్తవుతాయి. అలాగే మనకి ఈ పరాభవనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహణాలు 4 గ్రహణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 4 గ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించవు. గ్రహణాలు మనకి లేవు. అందువల్ల గ్రహణాలు అయ్యో మనకు గ్రహణం లేమో, ఏ నక్షత్రంలో పడుతుందో, ఏ రాశిలో పడుతుందో, లేకపోతే ఏమిటో అది పరపడానికి లేదు. మనకి ఈ యొక్క గ్రహణాలు ఏవి కూడా మనకి ఈ సంవత్సరం కనిపించవు, లేవు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఆ యమునా నది పుష్కరాలు ఏమిటయ్యా అంటే జూన్ 3వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం నుంచి యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. అది కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ కర్కాటక రాశిలో దేవుడు ఎప్పుడైతే ప్రవేశించాడో యమునా నది అక్కడి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయిన తర్వాత 2 మూఢాలు ఉన్నాయి. ఆ 2 మూఢాలు, ఒకటి గురుమూఢమి, 2 శుక్రమూఢమి. ఈ గురుమూఢమి 13వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం నుంచి 14వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం దాకా గురుమూఢమి. శుక్రమూఢమి ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆశ్వీజ మాసంలో శుద్ధ అష్టమి నుంచి ఆశ్వీజ బహుళ చతుర్థి దాకా ఈ శుక్రమూఢమి ఉంటుంది. ఈ మూఢంలో మనం వివాహాది కార్యక్రమాలు ఏవి కూడా చేసుకోకూడదు. అలాగే
గ్రహణాలు అయిపోయాయి, గ్రహణాలు ఏవి కనపడవు. పుష్కరాలు చెప్పారు, యమునాని పుష్కరాలు. అలాగే ఇకపోతే ఈ యొక్క డొల్లు కర్తరి నిజ కర్తరి అంటాం. ఈ డొల్లు కర్తరి నిజ కర్తరి అంటే కర్తలు రెండు కూడా మనకి ప్రవేశం, రెండు కర్తలు ఉన్నాయి. ఆ కర్తల్లో మే 4వ తారీఖు 2026వ సంవత్సరం నుంచి మే నెల 28వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం దాకా నిజ కర్తరి త్యాగం అవుతుంది. ఈ కర్తరి లోపుగా మనం ఎటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయడానికి అవకాశం లేదు. అంటే గృహప్రవేశాది కార్యక్రమాలు, కలపతో చేసే పనులు ఏవి కూడా చేయకూడదు. ఈ 3 రోజులు పూర్తయ్యాయి. అలాగే కర్తరి పూర్తయింది. 2027వ సంవత్సరం జనవరి 14వ తారీఖు నాడు రాత్రి 8:50 మకర సంక్రమణ పురుష లక్షణం. మకర సంక్రమణం అంటే రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ప్రవేశిస్తున్నాడు కనుక మనకి 15వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం నాడు మనం మకర సంక్రాంతిగా జరుపుకోవాలి. ఈ మకర సంక్రాంతి 15వ తారీఖు 1వ నెల 2027వ సంవత్సరం. అలాగే రెండో విషయం, వచ్చే ఏడాది మనకి గోదావరి పుష్కరాలు అంటారు. దీన్ని ఆది పుష్కరాలని, అంత్య పుష్కరాలని పేరు మనకి గోదావరికి. అని ప్రతి నదికి కూడా ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు జరుగుతాయి. అందువల్ల 2027వ సంవత్సరం జనవరి నెల నుంచి 2027 జనవరి దాకా, డిసెంబర్ దాకా మనం ఈ యొక్క శుభకార్యాలు ఇవి కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో చేసుకోకూడదు. అంటే ఖమ్మం జిల్లా వాళ్ళు, మన జిల్లా ఏవి కూడా వివాహాలు చేయకూడదు. పక్కన విశాఖపట్నం కానీ, లేదా విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళి మనం వివాహాలు చేసుకోవాలి. ఇది వచ్చే ఏడాది పుష్కరాలు జరుగుతున్న సమయంలో వివాహాలు ఏవి కూడా మన జిల్లాలో చేయకూడదు. అయితే దీనికి ఈ పరాభవనామ సంవత్సరంలో పుష్కరాలు, యమునాని పుష్కరాలు పడుతున్నాయి. అలాగే గ్రహణాలు, 4 గ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నా కూడా భారతదేశంలో కనిపించవు కనుక దాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. మన భారతదేశంలో కాదు. యూట్యూబ్లో చూసి మీల్స్ చూసి అయ్యో మాకుందేమో, మా రాశి పట్టిందేమో, మా నక్షత్రాలు పట్టిందేమో అనుకోవద్దు. అసలు ఏమి ఈ యొక్క గ్రహణాలు ఏవి కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు. అలాగే ఈ దీనికి సంబంధించిన వరకు ఏంటంటే ఈ మత్స్య జయంతి చెప్పారు కదా, ఈరోజు మత్స్య జయంతి. అలాగే వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు ఈ అమ్మవారికి అంటే రాజరాజేశ్వరి కానీ, బాలాత్రిపుసుందరి కానీ, లలితాదేవి కానీ ఎవరైనా సరే అమ్మవారి. అయితే ఈ అమ్మవారికి పేరేం పెట్టాలి అంటే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని బాలాత్రిపుసుందరి చూస్తారు. ఇక్కడ లలితాదేవిని చూడాలి. మాఘమాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్ని శ్యామాదేవిని చూస్తాం. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్ని వారాహి అమ్మవారిని చూస్తాం. ఇక్కడ అమ్మవారు మాత్రం ఏ పేరుతో పిలవాలి అంటే రామో లలితాదేవి అన్న. ఇదే ఇక మనం ఏంటంటే చైత్ర శుద్ధ నవమి ఏం చేస్తాం, ఏ పండుగ చేస్తాం? ఎవరు పుట్టారు చైత్ర శుద్ధ నవమి నాడు? రాముగారు జన్మించారు. ఆయన రూపం ఎలా ఉంటుందిట? లలితాదేవి ఎంతైతే సుందరంగా ఉంటుందో అంత సుందరంగా ఉంటుంది. ఎవరు? ఈ యొక్క శ్రీరామచంద్రుడు వారు. అర్థంగా అందుకని రాములు వారిని ఎక్కడ పోల్చారు? అక్కడ అశ్వీ నవరాత్రులు ఉండేటువంటి శ్యామా నవరాత్రులు అనే అమ్మవారిని కృష్ణుడితో పోలిస్తారన్నమాట. శ్యామో కృష్ణ అంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఆ కాళికాదేవి ఏ అవతారం ఉంటుందో ఆ విధంగా ఉంటాడు. అందువల్ల రాముల వారిని లలితాదేవితో సమానంగా పోల్చి ఈ నవరాత్రులు ఉద్భవించి ఆయన చైత్రశుద్ధ నవమి నాడు పెట్టడానికి కారణం. ఖడ్గమాల్లో ఒక నామం ఉంటుంది. ఆ నామం పేరు శ్రీరామానందమయ్యే నమః. వస్తుందా కాదా? మరి రాముల వారు పుట్టకుండానే ఖడ్గమాల్లో ఆ నామం ఎందుకు వచ్చింది?
రాము లలితాదేవి అందుకే వచ్చిందన్నమాట. అంటే అటువంటి లలితాదేవి రాముల వారి కింద పుట్టింది. కాబట్టి నారాయణమూర్తి వేరు కదా, అమ్మవారి వేరు కదా అంటే మీ అందరూ లలితాహాసం వచ్చేది మీకు. కరాంగుడి మఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి యొక్క కరం యొక్క అంగుళీకం నుంచి, అంగుళీకంటే గోరు, నఖం అంటే గోరు, ఆ గోరు నుంచి ఉద్భవించే ఏమిటి నారాయణమూర్తి వారి యొక్క దశావతార. కరాంగుడి మఖోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణ యొక్క ఆ 10 అవతారాలు దాంట్లో ఉద్భవించే కనుక ఆ రాముల వారు అమ్మవారి యొక్క దశావతారాల్లో ఒక భాగమే. అలాగే ఆ నింబ భక్షణం చేయాలి. ఆ నింబ భక్షణం చేయడం వల్ల కూడా మనకి విపరీతమైనటువంటి మన శరీరంలో వాత వైద్య కపోద్భవాది లక్షణాలన్నీ కూడా పోయి 72,000 నాడులకి 7 ధాతువులకి కూడా మంచి ఒక ఏంటంటే ఔషధం లాంటిది పనిచేస్తుంది. ఏది నిమ్మ కుసుమ భక్షణం. ఏమిటి నిమ్మ కుసుమ భక్షణం? ఉగాది పచ్చడి. అందువల్ల అటువంటి ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల ఆతపైత్యాది నానా విధమైనటువంటి రోగ లక్షణాలని కూడా మనలోకి పోయి సవ్యమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. దేని వల్ల కలుగుతుంది? అందులో ఏమేమి వేస్తాం? చింతపండు, అరటిపండు, చెరుకు ముక్క, అలాగే బెల్లం, కారం, ఉప్పు ఇవన్నీ వేస్తాం. అంటే ఈ విండి వేసినందు వల్ల దీని యొక్క ఫలితం ఈ విధమైనటువంటి దానికి చేకూరబడుతుంది. అంటే మళ్ళీ ఎవరికి నైవేద్యం పెడుతున్నాం? అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. ఈ అమ్మవారికి ఎప్పుడైతే నైవేద్యం పెట్టామో ఆ నైవేద్యం పెట్టడం వల్ల కూడా మనకి ఇన్ని రకాలైనటువంటి ఆ 72 నాడులకి సవ్యమైనటువంటి స్థితి అందజేసి 7 ధాతువులు కూడా సవ్యంగా పనిచేస్తాయి. అలాగే పరాభవనామ సంవత్సరం ప్రభువులు తిరస్కారము పరాభవము పొందుతారు. అలాగే చేమదుంప, కొర్రధాన్యములు బాగుగా పలుచు, మంచి వర్షాలు కురిను, పంటలు బాగుగా పడును, 4 కొంచెం వర్షం కురిను, సగటు వర్షపాతం కంటే కూడా అధికంగా కురిను. అందువల్ల మనం వర్షాల గురించి అయ్యో వర్షాలు పడవేమో ఇప్పుడు బాధపడక్కర్లేదు. ఏమని ఎందుకు వర్షాల గురించి బాధపడాలి, ఎందుకు బాధపడకూడదు? వర్షాలు పంట పండాలి అంటే మనకి వర్షం కావాలి. వర్షం ఉంటేనే కదా మనకి పంటలు పండుతాయి. అందువల్ల ఎప్పుడైతే పంటలు పండాయో మనకి ధనధాన్య సమృద్ధి, అంటే ధాన్యం ఎక్కువగా వస్తుంది. ఆ ధాన్యం రావడం వల్ల ధనం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మనకి ఆ వర్షాలు సకాలంలో వర్షాలు కురిస్తేనే ఏమన్నాడు? యజ్ఞా భవతి పర్జన్య. పర్జన్యం వాన పడాలంటే ఎందువల్ల రాయబడుతుంది? వాన దేవతల్ని సంతృష్టి చేయాలి. ఎవరు? ఇంద్రుడు మొదలు దేవతల్ని సంతృష్టి చేయాలి. అమ్మవారు పరమేశ్వరుడు ఎవరు? దేవతలు కాదు, వీళ్ళందరూ దేవుళ్ళు. వీళ్ళందరినీ భగవంతుడు అంటారు. ఆ భగవంతుడు 6 గుణాలు కలిగి ఉంటాడు. 6 గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. వాళ్ళే ఈ యొక్క శివగణం, రుద్రగణం, విష్ణుగణం. వీళ్ళందరూ దేవతలు ఎవరండి అంటే ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, యముడు, అలాగే వరుణదేవుడు, కుబేరుడు. వీళ్ళందరూ దేవతలు. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాలందరూ దేవతలు. వీళ్ళు మాత్రం భగవంతుడు. అందువల్ల భగవంతుడు వేరు, దేవతలు వేరు. దేవతలను సంతృష్టించాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే ధనం కావాలి. ధనం ఉన్నా కూడా దేని వల్ల సంభవవుతుంది? కర్మ వల్ల మాత్రమే సంభవం. మనసులో మీరు పూజ చేయించుకోవాలి, ఒక దానం ఇవ్వాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? మీ మనసులో ముందు సంకల్పం కలగాలి. ఆ సంకల్పం కలిగితే మీరు చేయగలరు తప్ప సంకల్పం కలిగి మీరు ఏం చేయలేరు. అవునా? అటువంటి సంకల్పం సత్సంకల్పం కలగాలి అంటే ఆ దేవతల యొక్క ఆశీర్వచనం ఉండాలి. అంటే మనం ఎప్పుడు త్రికరణ శుద్ధిగా మంచి పనులు చేస్తూ ఉండాలి. అధర్మమైన పనులు చేసిన, అధర్మం గురించి ఆలోచించిన, అధర్మమైనటువంటి వాటికి ప్రస్తావన తెచ్చుకున్న శరీరంలో మనసులో అదే మసలుతూ ఉంటుంది. దానివల్ల ఆ అధర్మమే మన జీవితంలో మనకి మళ్ళీ తాపడుతుంది.
మేము చాలా పూజలు చేసామండి, అయినా సరే మాకు మంచి జరగట్లేదు అంటారు. మంచి ఎలా జరుగుతుంది? మీ మనసు అశుభంగా ఉన్నప్పుడు. మురికాలు పక్కలోకి వెళ్ళి మనకి సువాసన కావాలని కలుగుతుందా? రాదు. మురికాలోకి వెళ్ళి ఒక 1000 సెంటు సీసాలు పోసాను, ఒక 5 నిమిషాలు శుద్ధివాసన ఇస్తుంది, 6వ నిమిషంలో మురికివాసన ఇస్తుంది. అలాగే ఓ అగరబత్తుల కొట్టులోకి వెళ్ళాం, ఓ సెంటు కొట్టులోకి. అక్కడ మనం కొనినా కొనకపోయినా ఆ సువాసన ఎంతసేపు ఉంటుంది మన దగ్గర? గంట సేపు. అలాగే సత్సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల మనకి ఏమవుతుందంటే మన మనసు పరిణితి చెంది, ఉత్తీర్ణత చెంది వారితో స్నేహం చేయడం వల్ల మనకి ఇంకా మంచి పనులు చేయాలి, మంచి పూజలు చేసుకోవాలి, మంచి జపం చేయాలి అనేటువంటి కోరిక ఆ సత్పురుషుల వల్ల కలుగుతుంది. అందుకే సత్సాంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నానికి కారణం అక్కడ దాకా. అందువల్ల మనం ఎప్పుడు కూడా మంచి విషయాల గురించి ఆలోచించాలి, మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి. అదే ఆ మంచి అనేది ఈక్వల్ టు భగవంతుడు. అంతే కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వాపర యుగంలో పుట్టి వాళ్ళందరినీ కూడా దుష్ట సంహారం చేయడానికి అనేక రకాల యుక్తులు ఉపయోగించారు. ఎవరి దగ్గర ఆ యుక్తి ఉపయోగించారు. అదే శ్రీ మహావిష్ణువు రాముల వారి అవతారం ఎత్తి సత్యంతో ఉన్నారు, ధర్మంతో ఉన్నారు. ఆ యుగానికి అక్కడ అది రాముల వారికి సరిపోయింది. ఈ ద్వాపరాలు వచ్చేసరికి ఈ విధమైనటువంటి విధంగా కుయుక్తులు ఉపయోగించి ఆడవలసి వచ్చింది. ఉపయోగించాలి తప్ప మరి ఏం చేస్తాం? 21 మంది మహాపురుషుల జనం జరిగింది మహాభారతంలో. 21 మంది మహాపురుషుల జనం. యాగవలుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, అభిమన్యుడు, ఘటోద్గజుడు, బర్బరుడు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మొత్తం కలిపి 21 మంది పుట్టారు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, 21 మంది మహాపురుషులు జరిగింది. వీళ్ళందరూ ఎలా చంపారు? అది ఒక అందుకని కుయుక్తులు ఉపయోగించి దేనికైతే ఉపయోగించి దేన్నైతే ఏ విధంగా సంహారం చెయ్యాలో జరాసంధుడు వాళ్ళందరినీ ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క భాగం చేసుకుంటూ వచ్చాడు. ఎవరు? కృష్ణుడు. రాముడు వారు అక్కడ చేసింది దశకంఠుడు అనేటువంటి వాడిని సంహారం చేశారు. అంటే రావణాసుడు. మేము తెలిసింది దశకంఠుడు అవ్వలేదు, కానీ వీళ్ళు రాజ్యాలు వచ్చేసారు. రావణాసుని చంపి వచ్చిన తర్వాత శతకంఠుడు అనే రాక్షసుడు మొదలయ్యేటువంటి ఆయన 100 పిల్లలు ఉన్నాయి. ఈయన దశకంఠుడే, ఈ 10 పిల్లలే ఉన్నాయి. కానీ శతకంఠుడు అనే రాక్షసుని సంహారం చేశారు. ఎవరెవరు? సీతాదేవి, రాముల వారు, ఆంజనేయ స్వామి. మళ్ళీ ఆయన యుద్ధానికి వెళ్ళి ఈ శతకంఠుడిని చంపి మళ్ళీ వెనక్కి వచ్చారు. అందువల్ల ఏ యుగంలో ఆ యుగానికి తగ్గటువంటి ధర్మం, ఆ యుగానికి తగ్గటువంటి ఇది చేయాలి. అలా చెప్పి అసత్యం ఆడకూడదు, అలా చెప్పి అధర్మంగా ఉండకూడదు. ఈ పరాభవం అనేటువంటి మాట ఉంది కదా, ఎవరితో ఎలా ఎంతలో మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో అంతలోనే ఉండాలి. అలా లేకపోతే ప్రమాదం ఎవరికి? మనకే ప్రమాదం. అదే పరాభవం. ఎవరికైనా గాయం చేయాలంటే మన దగ్గర ఒక బ్లేడో లేదా స్క్రూ డ్రైవరో కత్తో చాకో ఉండాలి. ఈ కలియుగంలో అవేం అవసరం లేదు, నాలుగుతో చెప్పచ్చు. అవునా? అందువల్ల ఆ నాలుగుని మన యొక్క ఒడిసి పట్టుకోవాలి. నాలుగుని జాగ్రత్తగా పట్టుకుని ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరితోని చాలా సదనీయంగా వినయంగా మాట్లాడుతూ చక్కనైనటువంటి ఎప్పుడైతే భగవద్ ఆరాధన చేసేమో ఆ చేసినందువల్ల మనకి ఉత్కృష్టమైనటువంటి ఆ పరాభవంలో పరాభవం చెందకుండా జయం కలుగుతుంది. అలాగే ఈ యొక్క పరాభవ సంవత్సరంలో ఈరోజు గురువారం కనుక గురుడు రాజుగా కీర్తింపబడతాడు.
ఆ గురుడు రాజనీతి వల్ల ప్రజలు కర్మలు చక్కగా ఆచరిస్తారు, పాలకులు మంచి మార్గంలో ప్రయాణిస్తారు, ప్రజలకు సుభిక్షం కలుగుతుంది, ఆరోగ్యం సుఖం మంచి పంటలు పండి రైతులు సుభిక్షంతో ఉంటారు. మంత్రి కుజుడు అవ్వడం వల్ల పట్టణములందు గ్రామములందు అనేక అగ్ని ప్రమాదములు కోట్లాది రూపాయలు నష్టము కలుగు, వర్షములు తక్కువగా కొరిగి ప్రజలు నీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుజుడు అంటే సలహా ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే కుజుడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలట. రాజుగారు గురువడం వల్ల మనకి ఈ యొక్క భారతదేశంలో ప్రపంచమంతా ఏదో ఒక మూల యుద్ధం జరుగుతూనే ఉంది ఏదో ఒక దేశంలో, అవునా కాదా? కానీ మన భారతదేశానికి మాత్రం యుద్ధం లేదు, జరగట్లేదు. కారణం ఏంటంటే అంటే మోడీ అనేటువంటి వాడు నరేంద్ర మోడీ గారి రూపంలో ఉన్నాడు. అందువల్ల మన దేశ యుద్ధాలు తెలియట్లేదు, గ్యాస్ కొరత లేదు, ఆయిల్ కొరత లేదు, ఏమీ లేదు. డబ్బులు తీసుకుంటారు, ఇస్తున్నారా లేదా? మరి ఇతర దేశాల్లో అలా ఉందా? ఇతర దేశంలో వెళ్ళి విమానాలు ఎక్కి వెళ్ళి విమానాలు ప్రయాణం చేసి ఆ దేశంలో తినడానికే భయం కావాలి. అవునా? సౌదీ అరేబియా కానీ ఖతార్ కానీ బహ్రెయిన్ కానీ ఎక్కడికైనా వెళ్ళగలరా? మీరు వెళ్ళలేదు. అమెరికా వెళ్ళాలన్నా చాలా కష్టం. ఉక్రెయిన్ రష్యా వాళ్ళు పెరుగుతూనే ఉన్నాయి, అవునా కదా? అందువల్ల మన భారతదేశానికి ఎటువంటి తెగులు గంగ లేదు, యుద్ధ భయం లేదు. అలాగే సైన్యాధిపతి చెందడం వల్ల అధిక వర్షపాతం కలిగి ప్రతి వస్తువు కూడా ధరలు అధికంగా ఉంటాయి, ప్రజల్లో ఆరోగ్యం బాగుంటుంది, పాడి పరిశ్రమ అభివృద్ధి సుఖంగా అందిస్తారు, అన్ని రకాల పంటలు పండుతాయి. అలాగే సస్యాభివృద్ధి సుఖపడడం వల్ల మెట్ట పరములు మాగాణి పరములు రెండు కూడా పండించను, మాండు వర్ణ గల భూములు విశేషంగా పడును, వర్షాలు సస్యశ్యామలుగా కూడిను, రైతులు ఆనందం చెందుతారు. ధాన్యాధిపతులు మొదలవడం వల్ల బదులు ధాన్యాధిపతి వల్ల అత్యావృష్టి పంటలు తక్కువగా పడను, గాలిగా అధికపడడం వల్ల పంటలు పాయలు భయభ్రాంతులు అనేకలు జరుగును, మంత్రులు ప్రాణగండం కాదు. సంఖ్యాధిపతి చెందడం వల్ల అన్ని రకాల పంటలు బాగుగా పడును, ధరలు బాగా ఉంటుంది, రైతులు అనుభవంలో ఉంది, ధాన్యం ధర విపరీతంగా పెరుగుతుంది, ప్రతి 3 వస్తువుల ధరలు పెరుగుతుంది, సస్యాల్లో వర్షాలు పోయి మేఘాధిపతి చెందడం వల్ల ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి చెందును, పాల ధర పెరుగును, అన్ని రకాల ధాన్యాలు పెరుగును, నూతన జాతి భూములను సృష్టించరు, తెలుగు రంగులు మకరాలు బాగా పడును, వస్త్రాల ధరలు పెరుగును, రసాయనిక నిలబడడం వల్ల నువ్వులు నూనె బెల్లము ఉప్పు మొదలు రసదారులకు ధరలు తగ్గును, రసాయన పదార్థాలు దుర్లభంగా ఉంది, నిలిపడును, ఆ జనులు సుఖంగా ఉండదు, కొన్ని చోట్ల రాజకీయ సంక్షోభం కలుగును, నీరసానికి గురవడం వల్ల రత్నములు బంగారము ధాన్యము పత్తి తోలు పువ్వులు మంచిగడ్డము కస్తూరి ఆగలు పొలం వాటి ధరలు పెరుగుదలను అన్ని రకముల వారు కూడా సుఖంగా ఉండవు. ఈ విధంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో నవనాయకుడు అన్నారు. అంటే నవనాయకుడు అంటే ఒకడు రాజుగారు, మంత్రి, సేనాధ్యక్షుడు, మేఘాధిపతి, నీరసాధిపతి, అర్ఘ్యాధిపతి, ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రుడు శని గురుడు అవడం వల్ల మీకు విపరీతమైన నష్టం కలగదు, వర్షాలు సకాలంలో పంట ఎక్కువే కురుస్తాయి. అంటే కురవడం అంటే ఎక్కువ కురవడం అంటే ఒక్కొక్కసారి కొండ ప్రాంతాలు కురుస్తాయి, ఒక్కొక్కసారి సముద్రం కురుస్తుంది. ఒకవేళ నీరు అక్కడ ఎక్కువ కురిసిన మన ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. ఎక్కడ పడాలి? భూమి మీద పడితే ఆ భూమి ఆ వర్షం పడడం ద్వారా మనకి పంటలు సమృద్ధిగా పడతాయి, ధాన్యం వస్తుంది, ధనం వస్తుంది, మనకి కడుపు నిండుతుంది. అందువల్ల సకాలంలో వర్షాలు పడతాయి, అంతా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నిత్యం అందరూ కూడా దేవతారాధన చేయండి, దైవ నామాన్ని స్మరించండి. కలుగు సంస్మరణాన్ని ముక్తి, కలియుగంలో ముక్తి కావాలి అంటే కేవలం నామ సంస్మరణ వల్ల మాత్రమే ముక్తి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అంటే ఇవన్నీ చేయొచ్చు. తపస్సు చేయడం చేయగలమా? తపస్సు చేస్తారా? చేయరు. కొన్ని యజ్ఞం చేస్తారా? యజ్ఞం దగ్గర ఇది పొగండి, అది యజ్ఞాంతం మాకు పడదండి, పొగ ఫీల్ చేసి మేము బయటకు మాకు రోగాలు వస్తాయని బయట వెళ్ళిపోతారు. అక్కడ పోయి ఎంతసేపు కూర్చుంటారు? ఇక్కడ నేను పంచాంగం చెప్పినట్టు 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు. ఈ 5 నిమిషాల్లోపే మా ఇంట్లో ఆయన ఏం చేస్తుంటారు, టీవీ సీరియల్స్ ఏమైపోతాయో, మా ఇంట్లో లేకపోతే మా ఇంట్లో వంట వండాలి, వెళ్ళి ఇప్పుడు వెళ్ళి కూరలు చేసుకోవాలి, ఇవన్నీ ఏంటని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక్కడే ఉండలేకపోతున్నారు.
అలాంటి యజ్ఞాగాది క్రతువు దగ్గర ఉండగలరా? అర్చన గ్యారంటీ ఎంత అయిపోయిందా? కృతం కృతే తపస్సు, కృతంలో తపస్సు చేయాలట. త్రేతేషు యజ్ఞమేమిట, త్రేతాయుగంలో యజ్ఞం చేయాలట. అందుకే రామచంద్రుల వారు, దిలీపుడు, సగరుడు, మహాభారతాలు అందరూ యజ్ఞాగాది క్రతువులు చేశారు. బ్రాహ్మణులు అర్చన ఈ రెండు కూడా కృష్ణబ్రహ్మకు వచ్చాడు భారతంలోకి. ఆయన వీళ్ళందరూ యజ్ఞాగాది తపస్సులు చేయలేరు, యజ్ఞాగాది క్రతువులు చేయలేరు, వీళ్ళకి అర్చన కనిపెట్టమన్నారు. అర్చన కనిపెట్టారు. ఆ అర్చనే మనం చేస్తున్న పూజ. కలవ సంస్మరణ ఇంకా ద్వాపరయుగంలో కలియుగంలో వచ్చేసరికి అర్చన కూడా చేయలేక, ఇంట్లో పూజ దగ్గర 5 నిమిషాలు కూడా కూర్చుని పూజ చేయలేక. ఎట్లా చేస్తారు పూజ? ఎంతసేపు ఎక్కడగా ఉంటుంది దేవుడి మీద? 16 సెకండ్లు ఉంటుంది. కలవు షష్ఠి నివేశమాత్రేణ బుద్ధి మాత్రత. అంటే కలియుగంలో కేవలం 16 సెకండ్లు మాత్రమే భగవంతుడి మీద భక్తి పెట్టగలంట. 16 సెకండ్లు దాటిపోయిన వెంటనే మళ్ళీ మనకు ఆలోచనలు మారిపోతాయి. పాలు పండిపోతున్నాయి, కూర చేయాలి, పప్పు చేయాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఈ మార్కెట్కి వెళ్ళాలి, ఆ మార్కెట్కి వెళ్ళాలి. ఇలాగే మనసంతా మారిపోతూ ఉంటుంది. దేవుడి దగ్గరే ఉంటారు, పక్కన ఎక్కడికి వెళ్ళాలి. వెళ్తారా? పోనీ మీరు ఏమైనా చేసేదేనా? ఆ మంచి బట్టలతో ఏమైనా చేస్తారా? రాత్రి పడిసిన ఇంటితో వంటేస్తారు. పొద్దున్న క్యారేజ్ ఇచ్చేయాలి కదా, భర్తకి పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి. ఈ క్యారేజ్ని ఆ భర్తతోనే రాత్రి దుప్పటితో, రాత్రి పడుకున్న మొత్తం దుప్పటితో, రెడీతోనే మొత్తం. ఇప్పుడు పడిపోవడం ముందో లేదో ఇంకా ముందో లేదో తెలియదు. పొద్దున్న ఇంటిలో క్యారేజ్ ఇవ్వాలి. అందువల్ల ఆ నైటీతోనే వంట చేసి ఇస్తారు. వీళ్ళకి మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి? మంచి బుద్ధులు కావాలి అంటే నువ్వు సదాచారం పాటించాలి. సదాచారం పాటించాలంటే నువ్వు సమయంగా ఉండాలి. నేను స్నానం చేసి మంచి బట్ట కట్టుకుని వంట ఉండాలనేటువంటి వ్యక్తి నీకుండాలి. లేస్తుంది వీళ్ళు లేచేది 6:30 వెళ్ళిపోవాలి, ఆయన వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్నానం చేసి కూర్చొని దీపం పెడితే ఎంత అవుతుంది? లేట్ అయిపోతుంది. రాత్రి పడుకోవడం 11:30 పడుకోవాలి. అప్పటిదాకా పడుకోకూడదు, తినకూడదు. అప్పుడు కూడా 2 సీరియల్స్ ఏవో చూస్తూ ఉంటారు, ఇంకా కంటిన్యూ పడుతుంటారు. ఆ సీరియల్స్ అవి చూసి అప్పుడు తిని అప్పుడు పడుకుంటే మీరు పొద్దున ఎప్పుడు లేచాను, పొద్దున ఎప్పుడు మీరు చేశాను, అక్కడికి క్యారేజ్ ఎప్పుడు ఇచ్చాను. ఈ చూస్తున్నా అవసరం మీరు పిల్లల్ని చూస్తున్నామా చూడలేదా? పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 3వ నెలలో మా అమ్మాయి వెళ్ళి వాడికి నచ్చలేదండి, వాడి చాలా దుర్మార్గుడండి, వీడు చాలా కష్టుడండి. వీడు చెప్తాడు అమ్మ అసలు మంచిదే కాదంటాడు వాడు. కారణం ఏంటయ్యా అంటే మీరు తినే తిండిలో లోపం, మీరు చూసే ప్రపంచంలో లోపం, మీరు ఆలోచించే బుద్ధలో లోపం. పూర్వం తండ్రికి ఫోన్ చేసేది, అమ్మ నాకు ఇలా ఇబ్బంది పడుతున్నానంటే, అమ్మ నువ్వు ఇబ్బంది పడకు, అల్లుడి గారికి చెప్తా చెప్పి వాళ్ళతో చెప్పి మాట్లాడేవారు. అమ్మాయిని 2 గంటలు వేసేవారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మామగారు చెప్తాంటే నువ్వు పెట్టుబడికి వచ్చే మన మంచి కోర్టులో తెచ్చుకుంటా వచ్చేది అంటే అమ్మాయికి సర్ది చెప్పడం పోయింది. వీళ్ళ అమ్మాయి అని చెప్పి మా అమ్మాయి నాకు తెలిసేది, మా అమ్మాయి నాకు చాలా మంచిది అంటాడు. ఈ పొద్దున వ్యాపారం పెట్టి తెలుసు. ఇలాగా మరి వివాహ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వివాహ వ్యవస్థే మన సనాతన ధర్మానికి గొప్ప పట్టుకొమ్మ. ఇంత వృక్షం పెరిగింది, ఈ వృక్షానికి మూలం ఏంటి? కింద వేర్లు. ఆ వేర్లే మన సనాతన ధర్మానికి వివాహం. మన వివాహ వ్యవస్థ ఏం చేస్తున్నాం? పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఫోటోగ్రాఫర్లు వస్తారు, వీడియో వాళ్ళు వస్తారు. అమ్మ ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, వాళ్ళకేసి చూడాలి. ముహూర్తానికి జీలకర్ర బెల్లం మిగతా జీలకర్ర బెల్లం ఒకసారి 2 సార్లు ఎక్కువసారి పెట్టించండి, మంగళసూత్రం 4 సార్లు కట్టించండి, తలంబ్రాలు 10 సార్లు పోయించండి. ఇవన్నీ అయితే ఏమవుతాయి? వివాహస్తులు లాగే ఉంటాయి. శాస్త్రంలో చెప్పబడినట్టుగా శాస్త్రం మీరు కూర చేస్తున్నారు, కూర నాకు చేయడం వచ్చని చెప్పి ఇంత ఉప్పు వేస్తారా? 1 కేజీ కూరని 1 కేజీ ఉప్పేస్తారా? చారిలో ఉప్పేస్తారు, అప్పుడే రుచిగా ఉంటుంది. అలాగే వివాహ వ్యవస్థ కూడా సకాలంలో సవ్యమైనటువంటి పద్ధతిలో ఏది ఎలా జరగాలో అలా జరిగితేనే దాని యొక్క బంధానికి అర్థం, దానికి వైశిష్యం. అది అలా జరగకపోతే ఏమవుతుంది?
ఇక్కడ వీళ్ళ ఆ ఫోటోగ్రాఫర్లకి దానికి పిలుస్తున్నారు తప్ప పిల్లలు కూడా చెప్పట్లేదు. తల్లిదండ్రులు జడుస్తున్నారు. వాడి కోపం వస్తుంది. మా పిల్లాడు బాబాయ్ చాలా కోపం వచ్చేస్తుంటారు. పిల్లాడు కోపం వాడు తల్లిదండ్రులు చెప్పకపోవడం. రెండు అందరి నుంచి కూర్చోబెట్టలేరా? చెప్పలేరు. కారణం అంటే పిల్లలు మీ చేతిలో లేరు. ఎవరి చేతిలో గడిపారు? సెల్ అనేటువంటి ప్రపంచంలో గడిపోయారు. ఆ సెల్లు వాళ్ళ దగ్గర ఉన్నసేపు ఇంక సెల్లే మీ దగ్గర మీ మాటలు వింటారు వాళ్ళు. అందువల్ల ఇటువంటి దుష్పరిణామాలన్నీ కూడా కలిగేటువంటి కాలం కనుక మీరు చాలా జాగ్రత్తగా ఎంతో నైపుణ్యంగా చాలా పిల్లల్ని మంచి శక్తియుక్తులతో పెంచుతూ చాలా జాగ్రత్తగా పెంచండి. వాళ్ళకి సవ్యమైనటువంటి లక్షణాలు నేర్పండి. సవ్యంగా తీర్చిదిద్దండి. ఈ మొక్కని మన చిన్నప్పటి నుంచి కట్ చేసి చక్కగా ఇది చేస్తే అంత సవ్యంగా పెరుగుతుంది. దాన్ని వదిలేసిన కూడా ఇష్టం. ఎవరిది బాధ్యత? ఎవరిది? ఇప్పుడు సమాజంలో పిల్లలు చెడిపోవాలన్నా, సమాజంలో పిల్లలు బాగుండాలన్నా కారణం తల్లిదండ్రులు. అందువల్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఈ పరాపరనామ సంవత్సరానికే తప్ప, ఈ 3 రోజులే తప్ప మిగతాదంతా కాదు. మీ జీవితం అంతా కూడా గ్రహచారం మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రహచారమే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. ఈ 5 ఆధారంగా తీసుకుని మీ యొక్క వాటి మీద నిలబడుతుంది తప్ప ఇది గోచారం అంటే మనకి ఇలా చెడు జరగబోతోంది, దీనికి మీరు ఈ పూజ చేసుకోండి, ఈ ప్రదక్షిణ చేయండి, ఈ పాలు తీసుకెళ్ళి శివుడి మీద పోయండి అని తెలియజేసేటువంటి దీనికి ఈ గోచారం అని తప్ప మేము ఈ గ్రహచారంతో పెట్టుకోవద్దు. ఇలా ఉండాలని తెలుస్తుంది కనుక మనం ఏం చేస్తామంటే తగు రీతిలో చక్కనైనటువంటి మాట మాట్లాడి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం బాధపడకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడి సవ్యమైనటువంటి స్థితిలో ఉంటే మనకి జరిగేదంతా కూడా మంచి జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కాదు.